హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫుల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అయితే ఇందులో మనకు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి మనకు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,500కు పైగా ఎంసిక్యూస్ ఉంటాయండి. ఓకేనా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే అందచేయడం జరుగుతుందండి. ఈచ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేస్తూ అసలు ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా దీనైతే ఎక్స్పర్ట్ చేత రూపొందించడం అయితే జరిగింది. కేవలము 399 రూపీస్కి 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కోర్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, అసలు కోర్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక డెమో క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యాప్లో కూడా డెమో టెస్ట్ అప్డేట్ చేస్తానండి, ఒకసారి రాసి చూడండి. తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ మరియు తెలంగాణ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి ఆల్రెడీ మనము మన యాప్లో 2 యూనిట్లను అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది 3వ యూనిట్ అండి. ఓకేనా, మహాభారతము ఏంటండి? మహాభారతం పైన. సో ఇందులో మహాభారతంలో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి మహాభారతంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రలు, వాటి యొక్క ప్రాముఖ్యత పైన ఈరోజు క్లాస్ అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపైన ప్రతిరోజు ఒక క్లాస్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎంసిక్యూస్ అన్నీ కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మరి మన యాప్లో ఆ యొక్క కోర్సులో అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, సో అందరూ కూడా గమనించాలి. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కోర్స్ ఆఫర్ అయితే ముగుస్తుంది, వెంటనే తీసుకోమని చెప్పండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, మహాభారత పాత్రలను వారి మారు పేర్లు లేదా బిరుదులతో జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్ మహాభారత క్యారెక్టర్స్ విత్ దేర్ అదర్ నేమ్స్ ఆర్ టైటిల్స్. భీష్ముడు, కర్ణుడు, అర్జునుడు, భీముడు. వీరికి గల మారు పేరేంటి? సో చూద్దామండి. ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఓకేనా, చూద్దాం. ముందుగా భీష్ముడు. ఓకేనా, భీష్ముడు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ తప్పుపడ్డాయండి. 1 2 3 4. ఓకేనా, మరి భీష్ముడికి మరొక పేరు ఏంటండి? గాంగేయుడు. ఓకే, గాంగేయుడు. నెక్స్ట్ రెండవది ఏంటి? కర్ణుడికి మరొక పేరు ఏంటండి అంటే రాధేయుడు. ఓకే, రాధేయుడు అనేటువంటి పేరు కలదు. ఓకే, నెక్స్ట్ అర్జునుడికి మరొక పేరు ఏంటండి? అర్జునుడికి సవ్యసాచి అనేటువంటి పేరు కలదు. ఏం పేరు? సవ్యసాచి. అండ్ చివరగా భీముడికి మరొక పేరు ఏంటి అంటే వృకోదరుడు. ఓకే, వృకోదరుడు అనేటువంటి బిరుదు మనకైతే కలదు అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ వివరాలు చూద్దామంటే క్లియర్గా అర్థమవుతుంది. భీష్ముడిని గంగానది పుత్రుడైనందున గాంగేయుడని, కర్ణుడిని రాధ అనేటువంటి ఆయ పెంచినందున రాధేయుడని, అర్జునుడిని 2 చేతులతో సమానంగా బాణాలు వేయగల నైపుణ్యం ఉన్నందున సవ్యసాచి అని, భీముడిని జీర్ణశక్తి ఎక్కువగా ఉంటే వృకం అంటే తోడేలు లక్షణం ఉన్నందున వృకోధరుడు అనేటువంటి పేరుతో పిలిచేవారు. ఇప్పుడు అర్థమైంది కదండి ఎవరికి ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయి అనేటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఇక్కడైతే మీకు ఇవ్వడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చూడవచ్చు. ద్రోణాచార్యునికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద్రోణాచార్య అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్స్.
ద్రోణాచార్యుడికి సంబంధించి. చూద్దాం ఆన్సర్ ఆప్షన్స్ అండి. 2 మరియు 3 మాత్రమే సరైనదండి. 2 ఏంటి? సో ఇతడు భరద్వాజ మహర్షి కుమారుడు అనేది తప్పు అండి. ఓకేనా, ఒకటో తప్పు. 2, 3 సరైన చూద్దాం. ఇతను కేవలము కౌరవులను మాత్రమే విలువిద్య నేర్పించారు. ఎవరికండి? కేవలం కౌరవులకు మాత్రమే. నెక్స్ట్, పాంచాల దేశ రాజైన ద్రుపదుడు ద్రోణుడి బాల్య స్నేహితుడుగా ఉన్నారు. సో 2 and 3 సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి కుమారుడు మరియు ద్రుపదుడి స్నేహితుడు. అయితే అతను కేవలము కౌరవులకు మాత్రమే కాకుండా పాండవులకు కూడా అస్త్రశస్త్ర విద్యలను నేర్పించాడు. కాబట్టి 2వ వాక్యం అనేది తప్పండి. ఓకేనా, సారీ, 2వ వాక్యం ఒకటే తప్పు, 1, 3 సరైనవండి. ఓకేనా, 2వ వాక్యం అనేది తప్పు, 1, 3 సరైన సమాధానాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇతను భరద్వాజ మహర్షి కుమారుడు. నెక్స్ట్, పాంచాల దేశ రాజైన ద్రుపదుడు ద్రోణుడి యొక్క బాల్య స్నేహితుడు. ఇతడు కేవలం కౌరవులకు మాత్రమే విలువిద్య నేర్పించాడంటే లేదండి. ఓకేనా, పాండవులకు కౌరవులకు ఇద్దరికీ నేర్పించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పాండవులు మరియు కురుక్షేత్ర యుద్ధంలో వారు ఉపయోగించిన శంఖాలను సరిగా జతపరచుము. మ్యాచ్ ద పాండవాస్ విత్ ద కంచ్ దే బ్లో డ్యూరింగ్ ద కురుక్షేత్ర వార్. చూద్దాం. ముందుగా పాండవులు మరియు లేదా కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, కృష్ణుడు. శంఖం పేరు దేవదత్తం, పాంచజన్యం, పౌండ్యం, అనంత విజయము. ఓకేనా, చూద్దాం మరి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ముందుగా ధర్మరాజు యొక్క శంఖం పేరేంటండి? సో అనంత విజయం అండి. ధర్మరాజు యొక్క శంఖం పేరేంటి? అనంత విజయము. ఓకేనా. నెక్స్ట్, అర్జునుడి యొక్క శంఖం పేరేంటి? దేవదత్తం. ఓకే, దేవదత్తం అండి. నెక్స్ట్ చూసినట్లయితే భీముడి యొక్క శంఖం పేరేంటి? భీముడి యొక్క శంఖం పేరు పౌండ్యం అండి. ఓకేనా, పౌండ్రం. ఓకే. నెక్స్ట్ చివరి వ్యక్తి శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరేంటండి? సో ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంటుంది, పాంచజన్యం. ఓకేనా, పాంచజన్యంగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్, భగవద్గీత మొదటి అధ్యాయం ప్రకారం శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రం అనేటువంటి మహాశంఖాన్ని, ధర్మరాజు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని పూరించడం అయితే జరిగింది యుద్ధ సమయంలో. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, కర్ణుని జీవితానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కర్ణాస్ లైఫ్. చూద్దాం. కర్ణుడు సూర్య భగవానుడు మరియు కుంతీదేవికి జన్మించారు. ఆప్షన్ బి. పరశురాముడు కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించారు. ఆప్షన్ 3. కర్ణుడు తన కవచ కుండలాలను శివుడికి దానంగా ఇచ్చారు. ఆప్షన్ డి. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అంగదేశానికి రాజుగా ఉన్నాడు. మరి ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, సి మాత్రమే తప్పు. ఓకేనా, మిగతా అన్నీ కూడా సరైనవే. సి అనేది తప్పు. చూద్దాం ఎందుకు తప్పు. కర్ణుడు పుట్టుకతోనే వచ్చిన తన కవచ కుండలాలను బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఇంద్రుడికి దానంగా ఇస్తాడండి. ఎవరికండి? ఇంద్రుడికి, శివునికి కాదు, ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. ఓకే, మరి అందువలన సి అనేది తప్పు. మిగతావన్నీ కూడా సరైనవే. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అంగదేశానికి రాజుగా ఉంటారండి. అండ్ పరశురాముడు ఎవరికి? కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. కర్ణుడు సూర్య భగవానుడు మరియు కుంతీదేవులకి జన్మించడం అయితే జరిగింది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, మహాభారతంలోని రాజులు మరియు వారి రాజ్యాలను జతపరచుము. మ్యాచ్ ద కింగ్స్ ఆఫ్ మహాభారత అండ్ దేర్
రెస్పెక్టివ్ కింగ్డమ్స్. రాజులు ఏ రాజ్యాలను పాలించారు? 1 by 1 చూద్దాం. శకుని, ద్రుపదుడు, విరాటుడు, శల్యుడు రాజ్యాలు. మద్ర దేశము, గాంధార దేశము, మత్స్య దేశము, పాంచాల దేశము. ఓకే, ఆప్షన్ చూద్దాము ఏవి సరైనవి అనేది. ఆప్షన్ ఏ చూసినట్లయితే 2 అండి. ఏంటి? గాంధార దేశము. ఓకే, గాంధార దేశము. ద్రుపదుడు ఏంటండి? పాంచాల దేశము. ఓకే, పాంచాల దేశం అండి. నెక్స్ట్ విరాటుడు అండి. విరాటుడు ఏదండి? మత్స్య దేశం అండి. ఓకే, మత్స్య దేశము. నెక్స్ట్ చివరిగా శల్యుడు వచ్చేసి ఆప్షన్ 1 ముద్ర దేశాన్ని అయితే పాలించడము జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ వివరాలు కూడా చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. శకుని గాంధార దేశానికి అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అండి, దానికి రాజుగా ఉన్నారు. ద్రుపదుడు పాంచాల దేశానికి, విరాటుడు మత్స్య దేశానికి. అయితే పాండవులు ఇక్కడే అజ్ఞాతవాసం చేయడం అయితే జరిగింది. ఓకే, విరాట పర్వం అంటారు కదా, అదే. మరియు నకులుడు సహదేవుల మేనమామలైన శల్యుడు ముద్రదేశానికి రాజుగా ఉన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ అభిమన్యుడి మరణానికి కారణమైన పద్మవ్యూహము లేదా చక్రవ్యూహము గురించి సరైన వాక్యాలను ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చక్రవ్యూహ రెస్పాన్సిబుల్ ఫర్ అభిమన్యాస్ డెత్. అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు. నెక్స్ట్ చక్రవ్యూహంలోకి ప్రవేశించి తిరిగి బయటకు రావడం పాండవులలో కేవలం ధర్మరాజుకు మాత్రమే తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్నాడు. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనదండి. రెండోది ఏంటి? చక్రవ్యూహంలోకి ప్రవేశించి తిరిగి బయటకు రావడం పాండవులలో కేవలం ధర్మరాజుకు మాత్రమే తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో రోజండి? 13వ రోజున ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్నడము జరిగింది. ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం. అభిమన్యుడు తల్లి గర్భంలోనే ఉండగా అర్జునుడు చెప్తుండగా చక్రవ్యూహంలోనికి వెళ్ళడం మాత్రమే విన్నాడు. ఓకేనా, బయటకు రావడం వినలేదు. పాండవులలో చక్రవ్యూహాన్ని ఛేదించి రావడం కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు, ధర్మరాజుకు కాదు. ఈ వ్యూహాన్ని యుద్ధం 13వ రోజున ద్రోణుడు పన్నడం అయితే జరిగింది. ఓకేనా, ద్రోణుడు పన్నడం అయితే జరిగింది. ఇక్కడ 1 మరియు 3 మాత్రమే సరైనదండి. ఓకేనా, అభిమన్యుడు తన తల్లి గర్భంలోనే తెలుసుకోవడం అయితే జరిగింది అర్జునుడు చెప్తుండగా. నెక్స్ట్ మహాభారతంలోని గురువులు మరియు వారి ప్రధాన శిష్యులను జతపరచుము. మ్యాచ్ ద గురూస్ ఆఫ్ మహాభారత విత్ దేర్ ప్రొమినెంట్ డిసిపుల్స్. చూద్దాం. సాందీపని మహర్షి. ఓకే, సాందీపని మహర్షి, పరశురాముడు, బలరాముడు, కృపాచార్యుడు వీరి యొక్క శిష్యులెవరు మరి? కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, పరీక్షిత్తు. చూద్దామండి. ముందుగా చూసినట్లయితే సాందీపని మహర్షి యొక్క శిష్యుడు ఎవరండి? ఆన్సర్ శ్రీకృష్ణుడు అండి. సాందీపని మహర్షి యొక్క శిష్యుడెవరు? శ్రీకృష్ణుడు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే పరశురాముడికి, ఓకే, పరశురాముడికి శిష్యుడెవరండి? పరశురాముడికి ఆప్షన్ బి దుర్యోధనుడు అండి. ఆప్షన్ 2 దుర్యోధనుడు. ఎవరు? దుర్యోధనుడు. నెక్స్ట్ బలరాముడు. ఓకే, బలరాముడికి ఎవరు? దుర్యోధనుడు. ఓకేనా, దుర్యోధనుడు శిష్యుడు. నెక్స్ట్ చివరిగా వచ్చేసి కృపాచార్యుడు. ఎవరికండి? కృపాచార్యుడు వచ్చేసి పరీక్షిత్తుడికి గురువుగా అయితే ఉన్నారు. ఓకేనా, పరీక్షిత్తుడు. వివరాలు చూద్దామండి. సాందీపని మహర్షి వద్ద శ్రీకృష్ణుడు, బలరాముడు విద్యలు నేర్చుకున్నారు.
పరశురాముడు వద్ద భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు శిష్యరికం చేశారు. బలరాముడు దుర్యోధనుడికి మరియు భీముడికి గదాయుద్ధం నేర్పాడు. కృపాచార్యుడు కౌరవ పాండవులకు ప్రాథమిక కుల గురువుగా అయితే ఉండడం మనమైతే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ సత్యవతి మరియు ఆమె సంతానానికి సంబంధించిన వాక్యాలలో గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్ సత్యవతి అండ్ హర్ హాఫ్ స్ప్రింగ్. ఓకే, సత్యవతి అసలు పేరు మత్స్యగంధి. శంతన మహారాజును పెళ్లాడకముందే పరాశర మహర్షి ద్వారా ఆమెకు వ్యాసుడు జన్మించారు. శాంతనుడికి మరియు సత్యవతికి చిత్రంగదుడు, విచిత్ర వీర్యుడు అనేటువంటి ఇద్దరు కుమారులు జన్మించారు. సో మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ కూడా సరైన సమాధానాలే. వివరాలు చూద్దాం. సత్యవతికి చేపల వాసన వచ్చేది కాబట్టి ఆమెను మత్స్యగంధి అనేటువంటి పేరుతో పిలిచేవారు. పరాశర మహర్షి అనుగ్రహం వల్ల పెళ్లికి ముందే వ్యాసుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత శాంతనుడిని వివాహం చేసుకునే చిత్రంగదుడు, విచిత్ర వీర్యుడు అనేటువంటి ఇద్దరు కుమారులను కూడా కనడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మహాభారతంలోని ప్రముఖ పాత్రల తండ్రులు కుమారులను జతపరచుము. ఫర్ ద సెన్స్ అర్జునుడు, భీముడు, ధృత. ఓకే, తండ్రులు. వీరి యొక్క కుమారులు ఎవరండి మరి చూద్దాం. ఘటోద్గచుడు, అశ్వత్థామ, యుయుత్సుడు, సో ఇరవంతుడు. ఓకే, చూద్దామండి ఆన్సర్ ఏంటి అనేది. ముందుగా అర్జునుడి యొక్క కుమారవంతుడు. ఓకే, ఇరవంతుడు. నెక్స్ట్ భీముడి యొక్క కుమారుడు ఎవరండి? భీముడికి ఘటోద్గచుడు. ఎవరండి? ఘటోద్గచుడు. నెక్స్ట్ ద్రోణాచార్యుడికి ఎవరండి? ద్రోణాచార్యుడికి అశ్వత్థామ. ఓకే, ద్రోణాచార్యుడి కుమారుడు ఎవరు? అశ్వత్థామ. నెక్స్ట్ ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు యుయుత్సుడు. ఎవరు? యుయుత్సుడు. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ఉలిపి ద్వారా అర్జునుడికి జన్మించిన కుమారుడు ఇరవంతుడు. హిడింబి ద్వారా భీముడికి పుట్టినవాడు ఘటోద్గచుడు. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. ధృతరాష్ట్రుడికి దాసికి పుట్టిన ఏకైక మంచి కుమారుడు యుయుత్సుడు. ఇతని యుద్ధంలో పాండవుల వైపు పోరాడడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భీష్ముని ప్రతిజ్ఞ మరియు మంచి క్రింది ఏ కానిది? భీష్ముని యొక్క ప్రతిజ్ఞ మరియు మరణానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ భీష్మ అండ్ డెత్? చూద్దాం. భీముని అసలు పేరు దేవవ్రతుడు. తన తండ్రి శాంతనుడి వివాహం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. ఆప్షన్ సి భీష్ముడికి స్వేచ్ఛామరణము, ఇచ్ఛామరణ అనే వరము శివుడి ద్వారా లభించింది. కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు భీష్ముడిని బాణాలతో పడగొట్టాడు. ఆన్సర్ ఆప్షన్ సి సరికానిదండి. సి అనేది తప్పు. భీష్ముడికి స్వేచ్ఛామరణము అనేది వరం శివుడి నుండి లభించిందండి. స్వేచ్ఛావరం లేదండి భీష్ముడికి. ఓకే, మిగతా అన్ని సరైనవి చూద్దాం. భీష్ముడు చేసిన భయంకరమైన ప్రతిజ్ఞను మెచ్చి అతని తండ్రి అయిన శాంతన మహారాజు అతనికి ఇచ్ఛామరణం, తాను కోరుకున్నప్పుడే మరణం సంభవించే వరం ప్రసాదించారు. శివుడు కాదు. మిగిలిన వాక్యాలన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చండి. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన క్లాస్ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు ఇకపైన మనము ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అయితే చూద్దాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా మనకు దేవాదాయ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది కాబట్టి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.